హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కౌంట్ ది అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ఏ గివెన్ సెంటెన్స్. నేనేమంటున్నానంటే కౌంట్ ది అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ఏ గివెన్ సెంటెన్స్ అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని అకరెన్సెస్ చెప్పాలన్నమాట. ఒకసారి దా చూడండి, దా అండ్ ద అంటే ఇది 2 times రిపీట్ అవుతుంది. మిగతా చూడండి 1 time అలా. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ రాసాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నీట్గా. ఓకేనా, వర్డ్ కౌంట్ అనే ఒక ఫంక్షన్ నేను తీసుకున్నాను, ఈ స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ స్ట్రింగ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఫస్ట్. ఓకేనా, ఇక్కడ వచ్చేసిన తర్వాతకి మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్ట్రింగ్ అంతా కూడా ఇక్కడ పాస్ చేసినాం. సో కౌంట్స్ అనేది ఏం చేసినామంటే ఒక డిక్షనరీ తీసుకున్నాం. ఎందుకంటే మనకిప్పుడు మన వర్డ్ అనేది ఏమవుతుందంటే వర్డ్ అనేది మన కీ కిందికి వస్తుంది అండ్ వాల్యూ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, సో అయితే మనం ఈ వర్డ్స్ అనే దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మనకు స్ట్రింగ్ వస్తుందో దాన్ని స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ అనేది లిస్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో లిస్ట్ కన్వర్ట్ అయిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఈ వర్డ్స్ని ప్రతి ఒక్కదాన్ని లూప్ చేసి ఒకవేళ మన వర్డ్ అనేది కౌంట్స్లో ఉంటే అప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఈ కౌంట్స్ వర్డ్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే మనకు ఒకవేళ ఉంటే ఏమవుతుంది ప్రతిసారి +1 కూడా అవుతుంది. అంటే ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని +1 అవ్వకుండా వెళ్తాం అనమాట. లేకపోతే నార్మల్గా ఎక్కడైతే ఉందో అంటే నార్మల్గా ఉంటే 1 మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు చూడండి సింపుల్గా క్విక్ అనేది ఒకటే ఉంది, సో 1 మాత్రమే వస్తుంది. ది అనేది ఏమవుతుంది 2 సార్లు ఉంటుంది కాబట్టి 2 సార్లు +1 అవుతుంది. లాస్ట్కి రిటర్న్ కౌంట్స్ చేస్తాము. కౌంట్ చేసి ఒకవేళ రన్ చేసినట్లయితే మనకు అవుతుందంటే అవుట్పుట్ చూసినట్లయితే చూడండి ది అనేది 2 times ఉంటుంది, క్విక్ అనేది 1 time ఉంటుంది, బ్రౌన్ అనేది 1 time, ఫాక్స్ అనేది 1 time, జెమ్స్ అనేది 1 time, ఓవర్ అనేది 1 time, లేజీ అనేది 1 time, డాగ్ అనేది 1 time. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఒక వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతే అన్నిసార్లు మనం చెక్ చేసుకోవచ్చు యూజింగ్ ఫంక్షన్, యూజింగ్ ఫర్ లూప్, యూజింగ్ ఇండెక్స్, యూజింగ్ ఆపరేటర్స్, యూజింగ్ రిటర్న్. ఓకే, ఇవన్నీ యూజ్ చేసుకొని మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.